ఈగో, ఈజీఓ అనే ఈ 3 లెటర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక 3 విషయాలు గనక మనం పాటించినట్టయితే భార్యాభర్తల మధ్య కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ ఎటువంటి భేదాలు అనేవి రాకుండా, భేదాభిప్రాయాలు అనేవి రాకుండా ఉంటాయి. అదేంటంటే 1 నమ్మకం, 2 అర్థం చేసుకోవడం, 3వది సర్దుకుపోవడం. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం అనేది ఉంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అధిగమిస్తారు. ఎగ్జాంపుల్ గా మనం ఫస్ట్ భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం. భార్యాభర్తలు అనగానే ఫస్ట్ కొత్తగా పెళ్ళైనప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలియదు. అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళకి వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి లేదా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళకి మంచి చెడు అని చెప్పుకుంటూనే వాళ్ళకి ఏది కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు అడిగిన పర్టికులర్ థింగ్ ని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అనే విషయాన్ని తట్టుకోలేరు, కాంప్రమైజ్ అనే విషయాన్ని వాళ్ళ మైండ్ లోకి రాంచుకోలేరు. సో ఇలాంటి టైంలో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి ఏదైనా ఒక మాట అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో హట్ అయిపోతుంది, వాళ్ళ మనస్సాక్షి అనేది దెబ్బతింటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే భార్యాభర్తలు అనే వాళ్ళ మధ్య ఈ ఈగో అనేది వచ్చినప్పుడు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇది రోజులే కావచ్చు, నెలలే కావచ్చు. ఆ ఈగో ప్రాబ్లం వల్ల విడిపోయే సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి టైంలో పర్టికులర్ గా వినండి, ఏదైతే ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చి వీళ్ళు విడిగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకోవట్లేదు అనేటువంటి ఏదైతే ఒక ప్రాబ్లం లో ఉన్నప్పుడు 3rd పర్సన్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు. అది హస్బెండ్ సైడే కావచ్చు, వైఫ్ సైడే కావచ్చు. వైఫ్ సైడే తీసుకుందాం. అమ్మాయి తరపున మనం చూసుకుంటే, ఆడవారు అంటే వాళ్ళ తరపున చూసుకుంటే ఏంటంటే పేరెంట్స్ ఏమైనా జరిగితే మా నాన్న వస్తాడు, మా అమ్మ వచ్చిద్ది, మా అమ్మ ఉందిగా నాకు, మా నాన్న ఉన్నాడుగా, లేదా నా ఫ్యామిలీ ఉంది కదా అని వాళ్ళు ఈ ఇంట్లో ఏదైతే ఇష్యూ జరిగిందో దాన్ని పబ్లిక్ చేసుకుంటారు. అదే జెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు అంతే, వాళ్ళ నాన్నకి చెప్పడమో వాళ్ళ అమ్మకి చెప్పడమో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకోవడం చేస్తారు. అయితే ఇలా చేస్తున్నప్పుడు సరే చెప్పినప్పుడు మరి ఇక్కడ మనకి ఏదైనా ఆన్సర్ దొరుకుతుంది, సరే వాళ్ళు వచ్చి ఏదైనా చక్కగా సార్ట్అవుట్ చేస్తారు అనుకోవడానికి లేదండి. వీళ్ళేం చేస్తారంటే ఇంకొంచెం ఆద్యం పోస్తారు, వదిలేసేయి, అవసరం లేదు అలాంటోడు, లేదా అలాంటి అమ్మాయి అవసరం లేదు మనకి అనే మంచి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి 3rd పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు మంచిగా కట్టుకున్న ఒక మంచి బిల్డింగ్ లో ఏంటంటే కొంచెం ఆద్యం పోసినట్టు అయింది. ఆ ఆద్యం ఎలా ఉంటుంది అంటే చలికాలం మనం చలిమంట వేసుకుంటాం, ఆ చలిమంటకు కావాల్సినంత మంట వచ్చిద్దండి, అంత మంట చాలా బాగా వచ్చిద్ది, చలి కాచుకోవచ్చు చక్కగా. సో వీళ్ళిద్దరి మధ్య అంత మంట వేస్తారు. ఇటువంటి వాళ్ళు రాకుండా ఉండాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త మధ్యలో ఉండాల్సింది ఏంటి అనంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం. 2 ఏదైనా ఒక విషయం జరిగింది కదా అని నువ్వెంత అంటే నేనెంత అని అంటే చిలికి గాలివాన్లాగా పెద్దగా అయిపోద్ది. అలా కాకుండా అర్థం చేసుకుంటున్నారు అనుకోండి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇష్యూ జరిగింది అని అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. 3rd పర్సన్ ని, అది ఫ్రెండే కానీ, నైబరే కానీ, కజినే కానీ, రిలేటివ్సే కానీ, పేరెంట్సే కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళే కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లం అనేది చాలా నీట్ గా వెళ్ళిపోతుంది, హాయిగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. సర్దుకుపోవాలి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఏదైనా జరిగింది, నా భర్తే కదా అని భార్య సర్దుకుపోవాలి. లేదా భర్త కూడా నా భార్య గురించి నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాపురం చేస్తున్నాను కదా, నా భార్య ఏంటో నాకు తెలుసు కదా, వేరే వాళ్ళ వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వాళ్ళు కూడా సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోతూ ఉంటే ఏంటంటే ఈ 3 విషయాలు గనక నమ్మకము, అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం అనేటువంటి విషయాలు గనక గుర్తు పెట్టుకొని చక్కగా వాళ్ళు ఆచరించినట్టయితే వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా హాయిగా ఉంటారు, ఫ్యామిలీ కూడా చక్కగా ఉంటుంది.